మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు 14 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు డ్రీమ్ చేశారు, కలగన్నారు. అది ఏంటంటే బుగ్గొంకను కంప్లీట్గా గ్రడేషన్ చేయాలా, బుగ్గొంకలో ఉన్న మురుగుని మొత్తం క్లీన్ చేయాలనేది ఆ రోజు ఆలోచించినారు. ఈరోజు గెలిచినాక ఈరోజు మనకు అవకాశం వచ్చి చేయాలని ఫస్ట్నే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఫండ్స్ తీసుకొని ఈ కార్పొరేషన్ అది చెయ్యాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకొని ఆయన అడిగి ఆయన్ని కూడా ఒప్పించి ఆయన కూడా ఇది ఎంత మంచి కార్యక్రమం వహవా మనం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేసి కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడంతో బుగ్గొంకను మొత్తం క్లీన్ చేసి ప్రతి ఒక్క ప్రజానికానికి బుగ్గొంకని ఎంత క్లీన్గా ఉందని చూపించడం జరిగింది. మహానాడు టైంలో ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక కడపలో కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ బుగ్గొంకని ఇంత బాగా క్లీన్ చేశారు. మా ఊర్లో కూడా ఇలాంటి కాలు వెళ్తుంది, మేము కూడా క్లీన్ చేసుకోవాలా, దీనికి ఎంత డబ్బు పట్టింది, ఎలా చేయగలిగినారని చెప్పేసి మినిస్టర్లు కర్నూలులో భరత్ గారు వచ్చి నన్ను ప్రత్యక్షంగా అడిగినారు. మా ఊర్లో వెళ్తా ఉంది